కాంబినేషన్లు తెరకెక్కే సినిమాల విషయాల్లో మేకర్స్ చాలా జాగ్రత్తగా ఉంటారన్న సంగతి తెలిసింది. అది స్టోరీ, సాంగ్స్, ఫైట్, సెట్స్, లుక్స్ ఇలా ప్రతి ఒక్క విషయాన్ని పగడ్బందీగా ఉంచుతూ రిలీజ్ టైంకి ఒక్కో విషయాన్ని రివీల్ చేస్తూ ఆడియన్స్కి సర్ప్రైజ్ ఇస్తూ ఉంటారు. ఇక ఇండియన్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్కి అయితే ఈ సీక్రెసీ మరీ ఎక్కువ. అలాంటి ఓ క్రేజీ కాంబోలో ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్గా తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ అయితే ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుంటారో అసలు చెప్పనక్కర్లేదు. అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ మూవీలోని హీరోలు సడన్ గా రివీల్ అయితే ఫ్యాన్స్ కి పండగే పండగ. అలాంటి స్టన్నింగ్ లుక్స్ తో అభిమానులను మురిపించిన ఆ హీరో ఎవరో, ఏ సినిమా కోసం ఆ క్రేజీ మేక్ ఓవర్ మెయింటైన్ చేస్తున్నాడో మనము తెలుసుకుందామా? వరుస పాన్ ఇండియా మూవీస్ తో తెలుగువాడి సత్తాని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో మహేష్ బాబుతో ఒక క్రేజీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని పాన్ వరల్డ్ లెవెల్లో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ గరుడ అంటూ మీడియాలో వైరల్ అయిన దీనిపై ఇంకా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మూవీ టీం. తాజాగా ఇటీవల వరద బాధితుల సాయం కోసం తన వంతుగా 60 లక్షల మొత్తాన్ని శ్రీమతి నమ్రతతో కలిసి సీఎంను కలిసి చెక్ రూపంలో అందించారు. ఫ్యామిలీ నుంచి 50 లక్షలు, ఏఎంబీ తరపున మరో 10 లక్షలు అందించారు. అయితే సీఎంను కలిసిన సందర్భంగా మహేష్ లుక్ స్పెషల్గా కనిపించిందని చెప్పాలి. లాంగ్ హెయిర్, బియర్డ్తో మాస్ లుక్లో కనిపించిన మహేష్ అభిమానులకి అనఫీషియల్గా మంచి క్రేజీ లుక్ లీక్ చేశాడు. ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం రిలీజ్ అయి డిజాస్టర్ అవ్వడంతో డీలా పడ్డ మహేష్ త్వరగానే కోలుకుని కొత్త ప్రాజెక్టుపై వర్కౌట్ చేయడం ప్రారంభించాడు. అప్పటి నుండి గెటప్ కోసం మేకోవర్లు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ మహేష్ లుక్ ఎలా ఉండాలనే దానిపై కొన్ని స్క్రీన్ టెస్టులు కూడా చేశారు మేకర్స్. తాజాగా ఈ మిల్కీ బాయ్ రివీల్ చేసిన పొడవాటి జుట్టు, గుబురు గడ్డం రాజమౌళి సినిమా కోసమే అంటూ వస్తున్న వార్తలు మీడియాలో హైలైట్ అవుతున్నాయి. ఇక ఎస్ఎస్ఎంబీ 29 సినిమా ఇప్పుడో అప్పుడో అంటూ ఊరిస్తూనే ఉంది మూవీ టీం. సూపర్ స్టార్ కృష్ణ జయంతి రోజు మహేష్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని అభిమానులు ఎదురుచూడగా నిరాశ ఎదురైంది. దాంతో మహేష్ పుట్టినరోజునైనా అప్డేట్ వస్తుందని ఆశపడ్డ అభిమానులకు అబ్బే అదేం లేదంటూ షాక్ ఇచ్చారు మేకర్స్. ఇక ఈ సినిమా గురించి డిసెంబర్ కి గానీ పూర్తి అప్డేట్స్ బయటకు వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. గత అనుభవాలని దృష్టిలో పెట్టుకుంటే మన జక్కన్న సినిమా మొదలైతే మినిమం 3 ఏళ్లు అందులో లాక్ అయినట్టే. అంటే వచ్చే 3 ఏళ్లు మనం మిల్కీ బాయ్ మరో సినిమాలో కనిపించడన్నమాట. ఇక ఇప్పటికే విదేశాల్లో ట్రైనింగ్స్ తీసుకున్న మహేష్ సినిమా కోసం ఎంత కష్టమైన పడటానికి సిద్ధమయ్యాడన్న వార్తలు మీడియాలో హైలైట్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా కథ అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగుతుండటంతో అసలు సినిమా కథ ఏమై ఉంటుందా అంటూ ఆసక్తిగా ఆరాలు తీసే పనిలో పడ్డారట నెటిజన్లు. చూడాలి మరి, సినిమా మొదలవక ముందే ఇంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటే ఇక మూవీ విడుదలయ్యాక ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో. For more videos like this, subscribe Big TV channel.